ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నిన్న తన రాజీనామాకు గల కారణాలను మండలిలో ఆమె వివరించారు. సొంత పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నానని చెబుతూ కంటతడి పెట్టారు. తన రాజీనామా వెంటనే ఆమోదించాలని కోరారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత. ఆమె రాజీనామా ఆమోదంపై నోటిఫికేషన్ జారీ చేసింది. కవిత రాజీనామాపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కవిత రాజీనామా అప్డేట్స్ ఏంటి? శాసన మండలి సెక్రటరీ అఫీషియల్ గా ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. కవిత రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిన్న కవిత శాసన మండలికి వచ్చారు. శాసన మండలిలో మరొకసారి తన రాజీనామాను ఆమోదించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దాని మీద ఆయన ఎందుకు రాజీనామా చేస్తామని, చేయడానికి కారణాలు ఏంటి అని కవితను వివరణ అడిగారు. నిన్న మనం చూశాం. ఆమె శాసన మండలిలో దాదాపుగా 30 నిమిషాల పాటు జరిగినటువంటి విషయాలు, అంటే ఎందుకు రాజీనామా చేస్తానన్నటువంటి విషయాలను ఆమె 30 నిమిషాల పాటు శాసన మండలి వేదికగా చెప్పుకొచ్చారు. మొత్తానికి రాజీనామా ఆమోదించడం జరిగింది. ఇప్పుడు 2021లో ఆమె స్థానిక సంస్థలు, అంటే నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇప్పుడు రాజీనామా ఆమోదించడంతో ఫర్దర్ గా టెక్నికల్ గా మరి ఏం చేయబోతున్నారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాజీనామా సెప్టెంబర్ 3వ తారీఖునే ఆమె రాజీనామా చేసి ఆమె సిబ్బందితోటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. అయితే దీని మీద గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం తీసుకోలేదు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా తన రాజీనామాను ఆమోదించాలని చెప్పి కవిత కోరుతున్నారు. అయితే శాసన మండలి చైర్మన్ గా స్వయంగా కవితను పిలిచి ఆమె వివరణ తీసుకోవాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే జనవరి 2వ తేదీన రాజీనామాకు సంబంధించి ఒకసారి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలవాలని చెప్పి ఆమె శాసన మండలికి వచ్చారు. శాసన మండలికి వచ్చి ఆయనతో సమావేశం అయినప్పుడు మీరు 5వ తారీఖు రండి, జనవరి 5న అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఆమె శాసన మండలికి వచ్చారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి తన రాజీనామాను ఆమోదించాలని చెప్పి కోరారు. అయితే రాజీనామా ఆమోదించేటప్పుడు ఎవరైనా అది ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఖచ్చితంగా వాళ్ళ యొక్క వివరణ అడుగుతారు. అందులో భాగంగానే నిన్న వివరణ అడిగారు. వివరణ మనకు శాసన మండలిలో కవిత మాట్లాడినటువంటి విషయాలన్నీ చూశాం. సో దానికి సంతృప్తి చెందినటువంటి శాసన మండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా ఎమ్మెల్సీకి కవిత రాజీనామా చేయాలనేటువంటి ఒక చర్చ జరిగింది. ఎందుకంటే ఆమె పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ఆమె రాజీనామా చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకే బీఆర్ఎస్ కు నైతికత లేదు అంటూ ఆమె నిన్న మాట్లాడారు. అందుకే నేను రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఫైనల్ గా ఆమె రాజీనామా ఆమోదం పొందింది. ఆమె గత కొన్ని రోజుల నుంచి కూడా సెప్టెంబర్ 3వ తారీఖున స్వయంగా రాజీనామా చేసి తన సిబ్బందితోటి శాసన మండలికి చైర్మన్ కు పంపించారు. అప్పటి నుంచి కూడా ఆమోదం పొందలేదు. సో ప్రయత్నాలు చేశారు. స్వయంగా కలిసి వివరణ ఇచ్చిన తర్వాత శాసన మండలి ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి కవిత బీఆర్ఎస్ నుంచి, ఆ తర్వాత ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసిందే. ఆమెను సస్పెండ్ చేయడం, తర్వాత బీఆర్ఎస్ మీద అవినీతి ఆరోపణలు చేయడంతో కవితను సస్పెండ్ చేశారు. సో ఫైనల్ గా తెలంగాణ జాగృతితో ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఒక రాజకీయ పార్టీ కూడా కవిత పెట్టబోతున్నట్టుగా ఆమె ప్రకటించారు. కాబట్టి సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పదవికి రాజీనామా చేయాలని చెప్పి కవిత నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రాజీనామా చేశారు. ఈ రోజు ఫైనల్ గా రాజీనామాను ఆమోదిస్తూ శాసన మండలి సెక్రటరీ కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ జారీ చేశారు. శ్రవంతి. రైట్ శ్రీనివాస్.